విహారీ, సిరి గురించి క్రిష్ గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? లేదమ్మా, ఆ చుట్టుపక్కల అన్నీ చూసొచ్చాను, కానీ వాళ్ళెక్కడా కనిపించలేదు. చెప్పాను కదే, మన సిరికి మాయమాటలు చెప్పి ఎటో తీసుకెళ్లిపోయి ఉంటాడు. అలాంటి వాణ్ణి ఇంట్లోకి రానిచ్చిన వాళ్ళని అనాలి. అత్తయ్య, అసలేం జరిగిందో కూడా మనకి తెలియదు కదా. తెలియకుండా చిన్న బాబు మీద మీరు నిందలు వేయడం కరెక్ట్ కాదు. బావా, ఈ రోజు వరకు సిరి ఎప్పుడైనా ఇల్లు దాటి వెళ్ళిందా? ఇప్పుడు అది మనకి చెప్పకుండా వెళ్ళదు. ఈ రోజు అది వెళ్ళింది అంటే వాడి వల్లే వెళ్ళింది. ఇకనైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటే మంచిదిరా. ఇంకా ఆపండి. ముందు కనపడకుండా పోయిన పిల్లల గురించి వెతికి పట్టుకోవడానికి చూడండి. మనం తర్వాత ఇవన్నీ మాట్లాడుకుందాం. విహారీ గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారేంటి? సంధ్య గారు, క్రిష్ ఇంట్లో లేడు. అలాగే క్రిష్తో పాటు సిరి కూడా లేదు. ఇద్దరు కలిసి నిన్న రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికో వెళ్ళారా? అసలు పిల్లలు కనిపించకపోవడం ఏంటండి? సిఏ గారు, మా అమ్మాయి సిరిని ఆ క్రిష్ గాడు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. పొద్దున్నుంచి ఎంత వెతికినా కనిపించడం లేదు. శాస్త్ర, నువ్వు కాసేపు ఉండు.